హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది దమ్మాయిగూడ ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి నియర్ టు మనకి బండ్లగూడ అండి. కాబట్టి మంచి ఏరియా అండి ఇది. అండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గర హౌస్. నేను ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు మీకు మెయిన్ రోడ్డు చూపిస్తాను. చూడండి, ఇది 22.5 by 60 డైమెన్షన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్. చూడండి, మనకైతే ఇది కంప్లీట్గా చుట్టుపక్కల అన్నీ అయితే ఇల్లులు ఉన్నాయి. అండ్ చాలా మంచి ఏరియా అండి ఇదైతే. చూడండి, ఇప్పుడు నేను హౌస్ లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఎట్లా ఉందో. చూడండి, ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా మనకి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. మనకి ఈజీగా ఒక కారు అండ్ 1-2 బైక్స్ అయితే ఈజీగా ఫిట్ అయిపోతాయి. అంత పెద్ద పార్కింగ్ అయితే ఉంది మనకి. అండ్ మనకి వచ్చేసేసి పార్కింగ్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చూడండి, ఫాల్స్ సీలింగ్ కూడా చాలా క్లాస్గా ఉందండి. ఫాల్స్ సీలింగ్ ఇక్కడ. మనకి ఇంటి చుట్టూ గల్లీ ఇచ్చారు. అండ్ స్టెప్స్ కింద వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. వాషింగ్ మిషన్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. చూడండి, మెయిన్ డోర్ చూపిస్తున్నాను. మనకి ఎక్సలెంట్ మెయిన్ డోర్ అండి, చాలా షైనింగ్గా ఉంది. చూడండి, మళ్ళీ ఒకసారి పార్కింగ్ ఏరియా మీకు అదర్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. మీకు ఎంత పెద్దగా ఉందో తెలియడానికి జస్ట్ నేను అదర్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు మెయిన్ హాల్ చూపిస్తున్నాను మీకు. ఎంటర్ కాగానే హౌస్లోకి మనకి మెయిన్ హాల్ ఇదంతా. ఇది మంచి మనకి 22.5 60 డైమెన్షన్స్లో ఉన్నాయి ప్లాట్. కాబట్టి మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ మనకి చాలా పొడవుగా స్పేషియస్గా అయితే ఉంది. ఎల్ షేప్లో ఉంది చెప్పాలంటే హాల్. చూడండి, హాల్ నేను అదర్ డైరెక్షన్ అని చూపిస్తున్నాను మీకు. డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అయినా ఇక్కడ సెట్ అయిపోతుంది. చాలా పెద్ద డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు. మనకి ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు. ఫాల్స్ సీలింగ్. అండ్ హౌస్లో అయితే మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉందండి. వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, అంత బాగుంది. చూద్దాము కిచెను అండ్ పూజ గది కూడా చూద్దాము. ఫస్ట్ పూజ గది చూద్దాం. చూడండి, ఇదంతా పూజ గది. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. మనకి కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ ఉంది. చూడండి, ఇదంతా మీ కిచెను. చూడండి, మీకు డైనింగ్ హాల్ కిచెన్లో చూపిస్తున్నాను. ఈస్ట్ వైపునున్న మనకి డోర్ నుంచి బయటకు వెళ్ళి చూద్దాము ఈ గల్లీ ఒకసారి. మనకి బోర్ అండి. బోర్ 400 మీటర్స్ డెప్త్ 400 ఫీట్ డెప్త్లో ఉందండి. అండ్ సంప కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. చూద్దాం ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాము.
ఇక్కడైతే వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. ఓకే అండి, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఫస్ట్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. సో మనకి టైల్స్ వేయడం వల్ల చాలా షైనింగ్ లుక్ అయితే ఉంది హౌస్లో. ఫ్లోరింగ్ అంతా ఓకే అండి. ఇదంతా బెడ్రూము, చాలా స్పేషియస్ బెడ్రూము. అండ్ దీనికి వచ్చేసేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. అంత టైల్స్ అయితే మంచిగా ఉన్నాయండి. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, ఇదంతా సెకండ్ బెడ్రూమ్ మనకి. చూడండి, బెడ్రూమ్లో మనకి ఫాల్స్ సీలింగ్. ఓకే, ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ వచ్చి మనకి ఇండియన్ ఇచ్చారు. ఓకే అండి, అది హౌస్ మొత్తం డబుల్ బెడ్రూమ్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ అయితే మీకు చూపించాను. ఒకసారి నేను బిల్డింగ్ పైకి వెళ్ళి చూపిస్తాను సరౌండింగ్ ఏరియాస్. చూడండి, మనకి చుట్టూ ఫుల్గా డెవలప్ అయిపోయిందండి. చూడండి, అది మీకు మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి 50 మీటర్స్లో ఉన్న హౌస్ అండి. 50 కూడా కాదు, చాలా ఇంకా దగ్గర. చూడండి, ఆయిల్ లాక్ ఉంది కదండి. చూడండి, చాలా దగ్గర అంటే దగ్గర అండి మెయిన్ రోడ్కి. ఓకే, ఇది అండి హౌస్. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే దీని ఇన్ఫర్మేషన్, ప్రైస్ ఇన్ఫర్మేషన్, నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎనీ ఫర్దర్ ప్రాపర్టీస్ మనం ఏం పెట్టినా కూడా ఇమీడియట్లీ మీరైతే చూస్తారు. అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.